శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి జాతకులు అక్టోబర్ మాసంలో 13వ తేదీ సోమవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకుల ఇంట్లో ఒక గుండె పగిలే విషయం జరుగుతుంది. మీ ఇంట్లోనే ఇదంతా జరుగుతుంది. ఏమిటి ఆ యొక్క సంఘటన, ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. మంచి మనస్తత్వం ఉంటుంది. ఏ విషయమైనా గోప్యంగా ఉంచాలనుకుంటారు. బంధాలు, అనుబంధాల విషయంలో ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తారు. అందరూ మనవారు అనుకుంటారు. ఈ రాశి జాతకులకు శుక్ర గ్రహాధిపత్యం ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగానే ఈ రాశి జాతకుల జీవితంలో ఎంతో అనుబంధం బంధాలతో ఉంటుంది. బంధం చాలా వరకు కూడా విలువైందిగా చూస్తూ ఉంటారు. ఈ రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం కుటుంబ రహస్యాలు, అంతర్మదనం విషయంలో ప్రభావం చూపిస్తుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఇంటి విషయాలు, బంధువులు, తల్లిదండ్రులు అనే అంశాలు ముందుకొస్తాయి. కుజుడు మిథునంలో ఉండి మాటల్లో పదును తెస్తాడు. ఈ కలయికతో ఈ రాశివారు ఒక కుటుంబ సంబంధిత షాకింగ్ నిజాన్ని వింటారు. ప్రధానమైన అంశం ఇది. కుటుంబానికి సంబంధించి గుండె పగిలే నిజమిది. ఇది ఆరోగ్య విషయం కావచ్చు, లేదా ఇతర విషయం కావచ్చు, ధనపర విషయం కావచ్చు, అప్పు కావచ్చు, ఇబ్బంది కావచ్చు. చిన్న నిజమైతే కాదండి, హృదయాన్ని తాకే విషయం. కావున మీరు వెంటనే మీ యొక్క ప్రభావాన్ని చూపించొద్దు. అది కోపమైన, దుఃఖమైన, బాధ అయినా ఏది బయటికి చూపించొద్దు. నిదానంగా ఆగి ఆలోచించండి. కుటుంబానికి తోడ్పాటుని, ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరి ఇంట్లో జరిగింది కాదు, అందరి ఇంట్లో జరిగేది. ఎప్పుడూ మనకి ఎత్తు పల్లాలు ఉంటాయి. మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కావున కుటుంబమంతా దైవ దర్శనానికి ప్లాన్ చేసుకోండి. నిత్యము ఇష్టదైవ ఆరాధన చేసుకోండి. ప్రతి ఒక్కరి పర్సనల్ విషయంలో ఉన్న ఇబ్బందిని తెలియపరచమంటూ చెప్పండి. అలాగే మీ మాటల్లో పదునిని తగ్గించండి. ఎదుటి వారి విషయంలో వారి సమస్యను మీరు వారి వైపు నుంచి ఆలోచించండి. అంతా మంచి జరుగుతుంది. నిత్యము ఇష్టదైవ నామస్మరణ, శివారాధన మేలు చేస్తుంది.